3 minutes 4 minutes వీడియో చూడండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే మష్రూమ్ కర్రీ. అది కూడా మనం కట్లీలోనే వండుతున్నాను. ఇప్పుడు మష్రూమ్ తీసుకొని శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వాటర్లోనే అందులో వేసి పసుపు వేసి ఈ మష్రూమ్ని బాయిల్ చేస్తాం అన్నమాట. ఉల్లిపాయలు, టమాటీ, అల్లం, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు మిక్స్ చేసిన తర్వాత లైట్గా జీలకర్ర పొడి, పసుపు, తర్వాత కారం వేసి మిక్స్ చేసుకుంటున్నాను. పసుపు నీళ్ళలో బాయిల్ చేసుకున్న మష్రూమ్ను శుభ్రంగా ఉడకొచ్చిన తర్వాత తర్వాత కొంచెం మంచి వాటర్ వేసుకున్న తర్వాత నేను ఇలా మసాలా చేసుకుంటాను కదా వేస్తాను. అయితే కట్ చేసి మనకి ఎట్లలే కదా వండుకున్నాం. ఇది అడుగు పెట్టుకుంటేనే మనం అలాగా మనకి కొంచెం అలా తిప్పుతూ ఉండాలి, చూసుకోవాలి. ఫైనల్గా మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇగో భోజనం తిన్నప్పుడు చేసి అది మష్రూమ్ కర్రీ చేసుకొని తిన్నా కదండి. ఇప్పుడు మనకి మష్రూమ్లోని మనకి ఏంటంటే సెలీనియం, విటమిన్ డి, విటమిన్ B6 మనకి లభిస్తాయి. మనకి విటమిన్ డి ఏంటంటే సెల్ గ్రోత్ అవుతాయి. విటమిన్ B6 వల్ల ఏంటంటే మన శరీరంలో రక్త కణాలు గ్రోత్ అవుతాయి అన్నమాట. మనకి బాడీకి చాలా బెనిఫిట్ ఈ కర్రీ తింటే చేసుకొని. అసలు యాక్చువల్గా అయితే మాకు అసలు ప్రజెంట్ ఏంటంటే రంజాన్ వల్ల మాకు 5 రోజులు హాలిడేస్ ఇచ్చారు. మాకు కర్రీలు ఏం బాగోండి. ఇలాగా కెట్లైనా చేసుకునేది ఇలా మా ఫ్రెండ్స్, మా రూమ్మేట్స్ మొత్తం అందరం కలిపి తిన్నాము. ఇలాగా గల్ఫ్ కంట్రీలో చేస్తాం కదండి జాబ్ అదని. అసలు యాక్చువల్గా ఏం చెప్పాలంటే కంటికి నిండా నిద్ర ఉండదండి. తినడానికి కూడా సరైన ఫుడ్ కూడా మాకు బాగోదు. కానీ మనం డ్యూటీ చేసామంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 6 అంటే 5కి లేస్తాం. 5కి లేచి మళ్ళీ డ్యూటీకి వెళ్ళి వచ్చి రాబోతుకి మళ్ళీ నైట్ 8 అవుద్ది. 8 అయ్యి మళ్ళీ తినేసిపోయి యాక్చువల్గా అయితే మేము డ్యూటీ స్టార్ట్ అవుతే కనీసం ఒక 15 గంటలు డ్యూటీ మీద పర్పస్ మీదే ఉంటుందండి మాకు. ఇలాగ హాలిడేస్ ఇచ్చినప్పుడు ఏదో కొంచెం మన నోటికి రుచిగా ఇలా వండుకొని తింటున్నాం. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మేమే కాదు, మన గల్ఫ్లో చేసే మన గల్ఫ్ సోదరులు అందరూ కూడా ఇదే పరిస్థితి. అందరూ అనుకుంటారు ఏదో అవుట్ ఆఫ్ తనకి ఎంత ఇబ్బందులు ఉన్నా సరే ఇంటికి ఫోన్ చేసి మాట్లాడినప్పుడు మీరు బాగున్నారా, నేను ఇక్కడ బాగున్నానని చెప్పి ఎప్పుడు మాట్లాడుతుంటారు. అదండి మాలో ఉన్నది. మాకు ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఆ కష్టం దాచుకొని కుటుంబ సభ్యులతో ఎప్పుడు మాట్లాడినా సరే మేము బాగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం అని చెప్పి మాట్లాడుతుంటాం. మన దేశానికి సైనికులు ఎలాగ రక్షణగా మన దేశానికి అండగా నిలబడతారో అదేవిధంగా గల్ఫ్ కంట్రీలు చేసే మన సోదరులందరూ కూడా మన దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతూ ఉంటున్నారు.